ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మీచంగ్ తుఫాన్ వల్ల ఇల్లు పంట నష్టపోయిన రైతులను బాధితులను పరామర్శించి వారికి అందాల్సిన సాయం విషయాన్ని పరిశీలించారు పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు। ఈ నేపథ్యంలో తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు నిమ్మల। మీచంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలను ఏమి పట్టనట్టు వైసీపీ ప్రభుత్వం వారిని గాలికి వదిలేసిన తీరుపై మండిపడ్డారు। తుఫాను వచ్చి ఇల్లు కోల్పోయి పంట నష్టపోయిన రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు। నష్టపోయిన ఏ ఒక్కరికి ప్రకటించిన విధంగా నష్టపరిహారం అందించలేదని విమర్శించారు। ఇల్లు కోల్పోయిన తుఫాను వల్ల డ్యామేజ్ జరిగిన ఇంటికి 50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించిన సీఎం ఎంతవరకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు। రైతులు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ఎటువంటి న్యాయం జరగలేదని మండిపడ్డారు। తుఫాను వచ్చి ఇప్పటికే నెల రోజులు అవుతున్నా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని విమర్శించారు। అత్యవసర సమయంలో సహాయం అందించాల్సిన ప్రభుత్వం ఎవరిని పట్టించుకోకుండా ఉన్నారని అన్నారు। ఆస్తి నష్టం వాటిల్లిన బాధితులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అందడం లేదన్నారు। నష్టం పరిహారంగా ఇచ్చే 50,000 రూపాయలు సరిపోవని ఆ ఇచ్చే నష్టపరిహారం కూడా ఆలస్యంగా ఇస్తున్నారని ఆరోపించారు। ఆస్తి నష్టంతో బాధపడుతున్న బాధితులను నిమ్మల రామానాయుడు కలిసి పరామర్శించారు। బాధితులను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తున్న తీరును నిమ్మల అక్కడి వారికి వివరించారు। వారికి ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు। పేదలకు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసే గుణం టీడీపీకి ఉందని స్పష్టం చేశారు। తెలుగుదేశం పార్టీ తరపున బాధితులకు పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆర్థిక సాయం అందించారు। వారికి చెక్లు అందించి వారికి అండగా ఉంటామని ఏ సమస్య వచ్చినా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు। పర్లేదమ్మయ్యి పైన రేకే తీసుకోవాలి అంటే ఈ లేవా ఫిల్లర్స్ ఇప్పుడు ఈ స్తంభాలు లేవా అక్కడికి మరి మీకు జరిగింది నష్టం ఎక్కువ జరిగింది మొన్న తుఫాను వల్ల। అయితే ఆ నష్టం ఏంటంటే మరి మనం పోడ్చలేకపోయినా కొంత ఇది అయ్యప్పనాయుడు గారు ఇళ్ళ కొద్దిగా రేపు ఏదో షెడ్లు కానీ పైన రేకులు వేసుకోవడానికి ఇట్లు కానీ 10,000 రూపాయలు అందరికి మీకు సాయం చేస్తూ ఉన్నాం। 3,000 ఏమోలకి మీరు దేనికి సరిపోదు। మన గవర్నమెంట్ ఇది ఉంటే ఖచ్చితంగా మీకు 50,000 1,00,000 అట్లా ఇప్పించి ఉండేవాళ్ళం మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే। మీరు అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వం చేసి మోసం దాగేయండి అని అర్థమవుతుందా? ఇప్పుడు తుఫానుకి ఇంత నష్టపోయి ఇల్లు మొత్తం కోల్పోయి ఇంట్లో సామాన్లు నష్టపోయి నాకు తెలిసింది 2-3 లక్షల రూపాయలు నష్టపోయారు మీరు। కనీసం మరి 3,000 రూపాయలు ఇస్తే ఏంటి అన్యాయం? ఇప్పుడు ఇల్లు పోయింది కదా, ఇప్పుడు కూడా కనపడుతుంది కదా, అప్పుడే నెల రోజులు పైనే దాటింది కదా తుఫాను వచ్చి, ఇప్పటికీ కప్పు లేదు కదా। మరి ఇటువంటి ఇంటికి కూడా 50,000 ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారో తీసుకోండి। మరి కుటుంబం పూర్తిగా నిరాశ్రయైనటువంటి స్థితిలో మరి ప్రభుత్వం చెప్తూ ఉంటుంది ఇట్లా తుఫాన్లో నష్టపోయినటువంటి ఇంటికి 50,000 ఇస్తున్నామని। వాస్తవంగా అయితే వీళ్ళు నష్టపోయింది దగ్గర 4-5 లక్షల రూపాయలు నష్టపోయారు। అటువంటిది కనీసం 50,000 ఇస్తామని చెప్పి ఈవేళ ఎంఆర్ఓ గారిని అడిగితే 3,000 రూపాయలే వస్తుందండి ఇంటికి అని చెప్తూ ఉన్నారు। ఎంత అన్యాయం అంటే చెప్పేదానికి చేసేదానికి అసలు సంబంధమే లేనటువంటి పరిస్థితిలో ఉంది। ఇటువంటి బాధితుల్ని పూర్తిగా సమస్తం కోల్పోయినటువంటి వాళ్ళని కూడా ఆదుకోలేకపోతే, అటువంటి మానవత్వం కూడా లేకపోతే ఈ ముఖ్యమంత్రికి పదవిలో ఉండేటువంటి అర్హత ఎక్కడుందో అర్థం కానిటువంటి పరిస్థితి।